అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్లా ఫ్రెండ్స్, మీరందరూ అయితే చాలా బాగున్నారు. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ రోజు మన వ్లాగ్ అయితే మీరు తమిళని చూసి వచ్చారు కదా ఫ్రెండ్స్, మ్యారేజ్ వ్లాగు. సో మా 10th ఫ్రెండ్ మ్యారేజ్కి అయితే పోతున్నాము. చాలా రోజుల తర్వాత అందరం అయితే కలవబోతున్నాం. మస్తు హ్యాపీగా ఉంది. వ్లాగ్ అయితే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడరి, వీడియోకి లైక్ చేయరి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి, కామెంట్ చేసి కూడా మర్చిపోకుర్రి. ఇంకా మీతో మరి ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటా ఈ వీడియోలో. ఇంకా మా ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా రెడీ అయిపోయినాము. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము, ట్యాక్సీ పంపిస్తా అని చెప్పారు. ఇంకా వెళ్తున్నాము. మా దగ్గర ఏరియాలో ఒక 6-7 మెంబర్స్ ఉంటాము, మా క్లాస్మేట్స్. ఇంకా మిగతా వాళ్ళందరూ మా స్కూల్ దగ్గరనే ఉంటారు. ఇంకా ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ అయితే ఇంకా వెళ్ళేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో అట్లా వెళ్తాము. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి ఫ్రెండ్స్. మ్యారేజ్కి అయితే రీచ్ అయినాం ఫ్రెండ్స్. ఇంకా అందరినీ కలిసినాం, మాట్లాడినాము. తర్వాత ఇంకా మా మేడమ్స్ కూడా కనిపించారు, మా స్కూల్ టీచర్స్. ఇంకా వాళ్ళతో మాట్లాడి ఫోటో కూడా దిగినాము. మస్తు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళని చూసి భయపడే మనము ఇప్పుడు వాళ్ళతో ఫోటో దిగినామంటే అదొక హ్యాపీ మూమెంట్ కదా. ఇప్పుడు మ్యారేజ్లకు అయినా కానీ ఇంకెప్పుడు కూడా టీచర్స్ చాలా తక్కువ. సో రావడము ఇదే ఫస్ట్ టైము. ఇంకా మేము వెళ్ళగానే ఇంకా మ్యారేజ్ కూడా అవుతున్నది అప్పుడే. ఇంకా మాకు అందరికీ చోట పిల్లలే ఉన్నారు. ఇంకా వాళ్ళని తీసుకొని వెళ్ళినాం కదా, కాసేపు పెళ్లి కాడ అట్లా చూసి ఇంకా తినడానికి అని చెప్పి వెళ్ళినాము. వెళ్ళేసరికి అయితే ఇంకా ఫుల్ రష్ ఉంది. అసలు ఇంత తినడానికి కూడా ప్లేస్ లేదు, అంత మంది ఉన్నారు. ఇంకేం చేద్దాం ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు మండే కదా, మండే రోజు ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉన్నారు కదా. ఇంకా అట్లా తినేసి ఇంకా వెళ్ళినాము. మళ్ళీ మ్యారేజ్ అయితే మస్తు జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసిరు కదా ఎంత మంది వచ్చిరో. సో అసలు కూర్చుందామన్న ప్లేస్ లేదు, అంతమంది వచ్చిరు. సో ఇంకా చాలామంది అయితే డ్యాన్సులు అట్లా చేస్తున్నారు, మంచి మంచి యాక్టివిటీస్ కూడా పెట్టిరు. కొత్తగా అనిపించింది అదైతే నాకు. ఇంకా మేమైతే చూస్తున్నాం. అసలు డైరెక్ట్ పెట్టేద్దాం అనుకున్నా కానీ మూవీ సాంగ్స్ కదా, ఒక కాపీరైట్ పడుతుంది. అందుకోసమే ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంకా కాసేపు అట్లా మ్యారేజ్ కాడనైతే ఉన్నాము. ఇంకా తిన్న తర్వాత ఐస్ క్రీమ్లు తినలేదు. ఇక ఐస్ క్రీమ్ తినకపోతే ఎట్లా చెప్పుర్రు, ఇంకా పెళ్ళికి వచ్చిన కాడ. అందుకోసం ఇంకా ఐస్ క్రీమ్స్ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చినాము. ఒక 2-3 తిన్నాము. తిన్న తర్వాత ఇంకా పెళ్ళి ఇక్కడ ఒక ఫ్రెండ్స్తో కాసేపు అట్లా టైం స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ చూద్దాం పెళ్ళి కాడికి అని చెప్పి వెళ్ళినాము. సో చూసిరు కదా మంచి మంచి యాక్టివిటీస్. మంచిగా నాకైతే కొత్తగా అనిపించింది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నేను పోయిన మ్యారేజ్లలోనైతే ఇట్లనైతే ఎప్పుడు చూడలేదు. సో బెలూన్స్తోని అట్లా ఇంకా యాంకర్స్, డ్యాన్సర్స్, సో ప్రాక్టీస్ చేపించడం కొత్తగా అనిపించింది. సో మంచిగా కాసేపు చూసినాము. సో నాకైతే డైరెక్ట్ పెట్టయితే బాగుండు అనిపించింది, కానీ తప్పదు కదా. సో మ్యూజిక్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్.
గిఫ్ట్ కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి. కానీ ఫస్ట్ అయితే ఇవ్వలేదు, లాస్ట్ మేము వచ్చినప్పుడు అయితే ఫుల్ మంది ఉండే, ఇంకా రాను రాను తక్కువ అవుతా ఉన్నారు. లాస్ట్ ఎండింగ్లు ఇచ్చినాం గిఫ్ట్ మేమైతే. సో మస్తు ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే నేనైతే ఇదే ఫస్ట్ టైం వ్లాగ్ షూట్ చేయడము. సో మా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి ఎన్నో పెళ్ళిళ్ళకి వచ్చిన నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, కానీ వ్లాగ్ షూట్ చేసింది అయితే ఇప్పుడే, అందరినీ పరిచయం చేసి ఉంది కూడా ఇప్పుడే. సో మస్తు హ్యాపీ అనిపించింది నాకైతే. ఇంకా వాళ్ళకి ఎట్లా అనిపించింది అలాగే నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో మా ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేయాలి మన బయటి ఫ్యామిలీకి అని ఉండే. సో ఫైనలీ ఇంకా నా డ్రీమ్ కూడా తీరింది అనుకోరి. సో ఇంకా మా 10th బ్యాచ్ అయితే ఇంకా మస్తు మంది ఉన్నారు, ఇంకా చాలామంది మిస్ అయ్యారు, రాని వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళైతే ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నా, చూస్తారో చూడరో తెలియదు కానీ. సో మిస్ అయిన వాళ్ళైతే చూస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇంకా చాలామంది అయితే అడుగుతారు కదా ప్రతిసారి, అక్క మీ 10th బ్యాచ్ ఏ ఇయర్ అని. మాదైతే 2014-15 బ్యాచ్. తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ మాదే. ఇంకొక విషయం ఏంటంటే ప్రతిసారి వచ్చిన వాళ్ళేమో ఈసారి రాలేరు, ఈసారి వచ్చిన వాళ్ళేమో ప్రతిసారి రాదు. ఇప్పుడు ఒకళ్ళు వస్తే ఒకళ్ళు మిస్ అయితేనే ఉంటారు. అందరం ఒకసారి కలుద్దామంటే అసలు వీలు కానే కాదు, గట్ల ఉంటుంది అన్నట్టు. ఇంక మేమైతే ఇంకా చూసారు కదా అందరం కలిసి ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చినాము గిఫ్ట్గా. ఇంకా తర్వాత కేక్ కటింగు. సో మా బ్యాచ్ వచ్చిందంటే మొత్తం ఫుల్ ఆగమాగం ఉంటుంది అనుకోర్రి. సో ఫస్ట్ అయితే మా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేసినందుకు. నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఇంకా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారో చేయరో, వాళ్ళ కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. నాకు ఎట్లా అని అంటే నా వల్ల ఒకరిని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి నాకు థీమ్ అంటేనే తీస్తా, ఎక్కడైనా సరే వాళ్ళు థీమ్ అని చెప్తేనే నేను తీస్తా వీడియో. సో వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్, నన్ను అర్థం చేసుకొని సపోర్ట్ చేసినందుకు. సో వీడియో తీయు అని చెప్తేనే నేను బ్లాగ్ షూట్ చేసిన, లేకపోతే అసలు ఈ బ్లాగ్ తీసేదాన్ని కూడా కాదు. ఇదంతా వాళ్ళందరి సపోర్ట్ వల్లనే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మీ అందరికీ నాకు సపోర్ట్ చేసినందుకు. అయితే మస్తు హ్యాపీ అనిపించింది. ఇంకా ఒకటి ఏంటంటే మాకు ఒక మెమరబుల్ అన్నట్టు మా ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో. కొంతమందికి ఇప్పుడు ఫోన్లో వీడియోస్ ఫొటోస్ ఎప్పటికీ ఉండేవి కదా, అదే యూట్యూబ్లో పెడితే ఎప్పటికీ ఒక మెమొరీ లాగా. ఇంకా 10 years 20 years అయినా సరే ఒకప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసినాము ఇట్లా అని చెప్పి మాకు కూడా ఒక మెమొరీ ఉంటుంది. యూట్యూబ్లో పెడితే ఎటు పోదు కదా, ఫోన్లో పోయినా సరే. సో లైఫ్ టైం మాకు మెమొరీ అన్నట్టు మా ఫ్రెండ్స్ అందరికీ. సో అట్లా కూడా నేను ఆలోచించిన, అందరికీ మెమొరీలా ఉంటుందని చెప్పేసి. అయితే మా 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి 10 years అవుతుంది. సో అయినా సరే మా బాండింగ్ ఇంకా ఎక్కువ అయింది కానీ తక్కువనైతే కాలేదు. సో ఇప్పటికీ మేమందరం కూడా టచ్లోనే ఉన్నాము. సో దానికి మేమైతే మస్తు ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ఇక ఈ కపుల్స్కి అయితే అందరూ మంచిగా బ్లెస్ చేయరు ఫ్రెండ్స్, వీడియో చూసిన వాళ్ళందరూ. మీ బ్యాచ్లో కూడా ఇంతైనా ఆగమాగం. ఇంకా మీరందరూ ఏ బ్యాచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే వాళ్ళు కామెంట్ చేయరు.
అయిపోయింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు అయితే తినడానికి వెళ్ళారు. ఇంకా మాకైతే స్టేజ్ ఫ్రీగా దొరికింది కదా, ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఫొటోస్ దిగుతారు. ఇంకా ఫోటోలలో బిజీ అయిపోయారు. ఇంకా నిజంగా ఫొటోస్ అనేది ఒక మెమొరీ కదా, మళ్ళీ ఎన్ని రోజులకు కలుస్తాము. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇంకా కొంతమంది ఉన్నాయి కానీ ఇంకా వాళ్ళు ఎప్పుడైతే మనం వెళ్తామో వెళ్ళమో. సో ఎవరు బిజీ లైఫ్ వాళ్ళది కదా. ఇంకా మాకైతే 10th ఉన్నప్పుడు అసలు ఫోటో కూడా మస్తు తక్కువ, అసలు లేనే లేవు చెప్పాలంటే. ఇంకా ఈరోజు అయితే మ్యారేజ్ అయితే మస్తు ఎంజాయ్ చేసిన ఫ్రెండ్స్. నేను షార్ట్ వీడియో చూసే ఉంటారు మీరు అందరూ. అందరం టైం స్పెండ్ చేసినాము. థమ్స్అప్లు స్ప్రైట్లు తీసుకొచ్చారు, తాగేసినాము. ఇక ఇంటికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో వెళ్ళేటప్పుడు అంత బాధ ఉంటుంది. ఇక మళ్ళీ ఎన్ని రోజులకు కలుస్తామో ఏమో. సో ఫైనలీ మ్యారేజ్ వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ ఎట్లుంది చెప్పుర్రి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి. ఇక ఇంటికి అయితే పోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బై ఫ్రెండ్స్.